ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. సేవా అనుభవాలు అనే కార్యక్రమంలో ఈరోజు దైవ సేవకురాలు దైవజనురాలు మేరీరత్నం గారు మన మధ్య ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ చర్చ్ వ్యవస్థాపకులు. ఈరోజు వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడానికి వారిచ్చిన సమయాన్ని బట్టి వారికి మరియు దేవునికి నా వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మ? మాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు. మీకు కూడా ఉన్నారా? సరే, మొదలు పెడదామా? ఓకే అండి. అమ్మ, ఫస్ట్ మీ బాల్యం గురించి, మీరు ఎక్కడ పుట్టారు, ఎలాగా మీకు సరే అండి గురించి కొంచెం చెప్పండి. అలాగే. నేను పుట్టింది అయితే రాజమండ్రిలో పుట్టాను. మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా చేసేవారు. అక్కడ మా అమ్మగారు నాన్నగారు అయితే మొదటి నుంచి ఆర్మీలో చేశారు. అక్కడి నుంచి మళ్ళీ పోలీసు డిపార్ట్మెంట్కి వచ్చేసారు. అక్కడి నుంచి మా అమ్మగారికి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల మా అమ్మగారికి 12వ సంవత్సరం పెళ్లి చేయడం వల్ల అక్కడి నుంచి పిల్లలు పుట్టడం ప్రారంభించారు. నాన్నగారి పేరు అయితే వెంకటరావు గారు, అమ్మగారి పేరు అయితే మేరమ్మ గారు. అయితే నాన్నగారు వాళ్ళు మిలిటరీలో జాబ్ చేస్తుంటారు. అప్పటికి మేము ఎవరు పుట్టలేదు. అక్కడి నుంచి తర్వాత నాన్నగారికి కొంచెం రెండో ప్రపంచ యుద్ధంలో ఉండి మళ్ళీ ఇండియా వచ్చేసిన తర్వాత అక్కడ నాన్నగారికి మళ్ళీ పోలీసులో జాబ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇంకా నాన్నగారు అమ్మగారు రాజమండ్రికి వచ్చారు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండేసరికి అమ్మగారికి 11 మంది పిల్లలు అండి. మేము 11 మంది పిల్లలు పుట్టినప్పుడు అందరూ చనిపోయారు. 11 మంది పిల్లలైతే 6 అక్కలు చనిపోయారట. తర్వాత 3 అన్నయ్యలు చనిపోయారు. తర్వాత ఇంకా 2 అన్నయ్యలు, నేను లాస్ట్ అనమాట. 11 అమ్మాయి నేను. అలా ఉన్నప్పుడు నాన్నగారిని ఒకసారి అడిగాను. మా అమ్మగారు పెద్ద చెప్పారు కానీ నాన్నగారు ప్రతిదీ కూడా ఆయన ఆర్మీలో ఏం జరుగుతుంది తర్వాత అన్నీ చెప్తూ ఉండేవారు నాకు. అలాగే నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్నగారిని అడిగాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి నాన్నగారికి ఉపవాసం పెట్టేశారు. నాకు అడిగాను నాన్నగారిని, ఎందుకు నన్ను నువ్వు ఉపవాసం పెట్టు అని అడిగితే అప్పుడు నాన్నగారు చెప్పిన స్టోరీ ఏంటంటే, అమ్మ, ఆడపిల్లలు చనిపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఒక రకమైన ఒక కురుపులాగా అంటే సెగ్గడ్లాగా వేసిందటండి వెనకాల. వేసినప్పుడు అలాగా ఆడపిల్లలందరూ చనిపోయినప్పుడు నాకు కూడా నేను 6వ దాన్ని లాస్ట్ 11 దాన్ని నాకు కూడా చిన్నది వేసినప్పుడు చనిపోతాం అని చెప్పేశారు డాక్టర్లు. అప్పుడు మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. దాని మీద కొంచెం రాజమండ్రిలో విమలం హాస్పిటల్ అని ఒకటి ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఇక ఈవిడ కూడా చనిపోద్దని చెప్పి ఈ పాప కూడా చనిపోద్దండి రెడ్డి గారు తీసుకెళ్ళిపోమన్నప్పుడు నాన్నగారు చాలా బాధపడి అలాగే కూర్చున్నారంటండి హాస్పిటల్లో. సరిగ్గా నాన్నగారు ఆ టైం చూసారట, 2 అయిందట. ఇక నర్సులు వచ్చి తీసుకెళ్ళిపోండి రెడ్డి గారు, ఇంకా ఎందుకు ఈ పాపను ఎక్కడ ఉంచారన్నప్పుడు ఇక నాన్నగారు ఆవిడ వస్తేనే ఇంకైతే బాక్సులు పెట్టండి అమ్మ తీసుకుపోతాను ఇంటికంటే మళ్ళా చూసానట. ఆ బాక్స్లో పెట్టే ముందు నర్సు చూసినప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏంటంటే బతికినట్టు వెంటనే డాక్టర్ గారు చూసినప్పుడు ఈ అమ్మాయి బ్రతుకుద్ది, పర్వాలేదు అని చెప్పినప్పుడు నాన్నగారు చాలా సంతోషంగా మళ్ళీ నాకు కొంత వైద్యం చేయించి మళ్ళీ రాజమండ్రి ఇంటికి తీసుకెళ్లారండి. అప్పుడు మీ వయసు ఎంతమ్మా? అప్పుడు నా వయసు ఎంత అండి? నెల పాప. నెల పాప. అదే నెలకి ఇంకా అలాగా 25 రోజులు అలా ఉంచారు. తర్వాత నెల అయ్యేసరికి ఇంటికి తీసుకొచ్చేసారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి రాజమండ్రిలో సువార్త చెప్పడానికి ఒక మామగారు వచ్చేవారటండి. ఆ మామగారు వచ్చిన తర్వాత మామగారు అమ్మగారు వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఈ అమ్మాయి బ్రతుకుద్ది, నువ్వేం బాధపడకమ్మా అని చెప్పారటండి. అలాగా మన కాకినాడలో రాణమ్మ గారని ఆ ఆంటీ కూడా అమ్మకి చెప్పారట ధైర్యం, ఇలా బతుకుద్ది, నువ్వు కంగారు పడకు అంటే. మా అమ్మగారు ఇవన్నీ టెన్షన్ వల్ల కొంచెం మానసికంగా బాధపడినప్పుడు ఈ సువార్త చేసేవారు మా అమ్మగారు. వీళ్ళందరూ వచ్చి అమ్మగారిని వాదార్చడం అలా చేశారట. చేసినప్పుడు నేను ఎలాగైతే బతికేశాను. అప్పుడు నాన్నగారికి ఆ మామగారు చెప్పారంట, ఈ అమ్మాయి మీద దేవుని శక్తి ఉంది అంటే. మా నాన్నగారికి మా అమ్మగారు తెలియదు దేవుని శక్తి అంటే నాన్నగారికి ఎక్కువగా హనుమంతుడిని పూజించేవారు. అమ్మాయి అయితే ఇక ఏ దేవుడు లేడు ఆవిడకి అని చెప్తున్నాం కదండి. 11 మంది పిల్లలందరూ చనిపోవడం ఇవన్నీ కొంచెం మానసికంగా బాధపడడం అలా ఉండడం వల్ల చర్చి కూడా వెళ్ళదు కాదు. మీరు 11 నెంబర్ కాబట్టి ముందు పుట్టిన 10 మంది కూడా పురుట్లోనే చనిపోయారు. కొంతమంది 12 సంవత్సరాలు, తర్వాత 5, తర్వాత 2 సంవత్సరాలు, ఇంకా అక్కడి నుంచి పురుట్లో అలా
ఓకే. అలా చనిపోయినప్పుడు ఇంకా నేను ఒక్కదాన్ని బతకడం వల్ల ఆడపిల్లలు ఇద్దరు అన్నయ్యలు నేను బ్రతకడం అమ్మ ఇంకా అలాగా నాన్నగారు ఇంకా అలాగా. నాన్నగారికి చాలా ఇష్టం, అమ్మకంటే నాకు నాన్న చాలా ఇష్టం. అంటే అమ్మ కూడా ఇష్టమే కానీ ఎక్కువగా నాన్నగారు నన్ను ఎక్కువగా ప్రేమించడం అలా చేసేవారు. అలా జరుగుతున్న సమయంలో ఇంకా అలాగా మా నాన్నగారు ఎప్పుడైతే నాకు 2వ సంవత్సరం వచ్చిందో నువ్వు ఉపవాసం ఉండాలన్నారు. నేను ఉపవాసం పెట్టి శుక్రవారం ఉపవాసం పెట్టేసేవారు నాన్నగారు నన్ను. శుక్రవారం ఉపవాసం పెడుతున్నావు ఏంటి పిల్లకని మా అమ్మ తిట్టేది. నోరు ముయ్యి దేవుని బిడ్డ అంటారు. అలాగే నన్ను పెంచుతూ ఉన్నారు. సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నర అయ్యేసరికి నన్ను మా అమ్మగారు తయారు చేసి ఒకదాన్నే కనుక తయారు చేసి అలా బయట పంపించినప్పుడు దొంగలు ఎత్తుపోతే మళ్ళా మా అమ్మకి నీరసం వచ్చేసింది. నాన్నగారు అయితే అలాగా ఒక రోజంతా నేను దొరకలే. అక్కడ రాజమండ్రిలో ఒక ఆవిడని తీసుకెళ్ళిపోయి ఆ చెవులయ్యి చైను పట్టీలు ఇవన్నీ తీసేసుకుని అక్కడ కోటిలింగాలు ఉంటుందంట రాజమండ్రి దగ్గర, అక్కడ పడేసిందట ఆవిడ. పడేస్తే ఆవిడ ఏం చేసిందంటే నన్ను తీసుకెళ్ళి తీసేసి ఒక హోటల్ దగ్గర కూర్చోబెట్టి అందంట ఈ పిల్లని చూస్తుండే నేను మళ్ళీ భీమై కొనుక్కుని వచ్చేస్తానమ్మా అందట. అయితే సరేనమ్మా ఇల్లు ఉమ్మనొచ్చంటే పొద్దునుంచి ఆ సాయంత్రం అయిపోయిన రావట్లేదంట. ఈ లోపల మా అమ్మగారు ఇంకా తల బాదుకుని నాన్నగారికి ఇష్టం కదా నాన్నగారికి నువ్వేం కంగారు పడికి వస్తుందని అని చెప్పేసి మా చిన్న పెద్దని నిలకడం అందరూ లైన్లో అందరూ నిలకడం మొదలు పెట్టారు. చాలా టైం అయ్యేసరికి మళ్ళీ మా అమ్మగారు సువార్తకు వచ్చారు. 2 గంటలకు వచ్చారట ఆవిడ సువార్తకి. 2 గంటలకు వచ్చినప్పుడు ఏం పర్లేదు పాప దొరుకుద్ది కంగారు పడకుండా అన్నారట. అయితే సరే అని చెప్పేసి మా నాన్నగారు అలాగా ఏడుస్తూ అలా బయలుదేరి అలా వెళ్తాడికి గుంపుగా ఉన్నారు ఇక్కడ జనం అని చెప్పి వెళ్ళేసరికి అందరూ ఒక ఆయన వచ్చారని తీసుకుపోతాను అన్నాడట. తీసుకుపోతాను అమ్మని ఇంకొక గంట చూస్తానన్నాడండి. ఎలా తీసుకెళ్ళిపోతారండి ఏమో బాబు నాకు తెలియదు, ఆవిడ వస్తుందేమో మళ్ళీ మళ్ళీ ఆవిడ కేసేసిన మాకు ఇది పెద్ద చాలా తలనొప్పి నేను పంపించదట నాకు. తీరా మా నాన్న చూసి నాన్నగారు ఇలా వేయడం ఏంటమ్మంటే అయ్య బాబు రెడ్డి గారు మీ పాప అంటే అవునమ్మంటే మా నాన్నగారికి ఆవిడ తెలుసు అంటే వాళ్ళ ఆయన గారికి ఏదో దొంగతనం చేసినప్పుడు జైల్లో శిక్ష విధించినప్పుడు నాన్నగారు అతనికి హెల్ప్ చేసి విడిపించారండి. అయ్యి బాబాయ్ అని చెప్పి ఆవిడ బట్టలు కొని అన్ని కొని హోటల్ కదా వాళ్ళకి మళ్ళీ టిఫిన్ పెట్టి నాకు మళ్ళీ నాన్నగారిని ఇచ్చి పంపించేసి. అదొక ఏ వయసులో జరిగిందమ్మా? సరిగ్గా 2.5 సంవత్సరాలు చిన్న వయసు. తీసుకొచ్చేసి ఎలాగా ఇంట్లో నుంచి తీసుకెళ్లారా? ఇంట్లో అయితే బయటకు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిందన్నమాట. ఇంకా అలాగా తీసుకెళ్ళి ఇంకా నాన్నగారు మళ్ళీ తీసుకొచ్చి అలాగా నన్ను ఇంకా గారం అంటే ఇంకా చెప్పలేనండి. ఇంకా నాకు మా నాన్నగారు చాలా గారంగా అమ్మ అన్నయ్యలు చాలా గారం అనమాట నేనంటే. అలాగా నన్ను పెంచారు. అలా పెంచి నాన్నగారు ఏంటంటే నేను బ్రతికానని తన మాత్రం శుక్రవారం నాకేం పెట్టనిచ్చాడు కదా 3 గంటల వరకుని. అలాగే శుక్రవారం ఫాస్టింగ్ పెట్టేవాడు నాన్నగారు. అలాగే ఇంకా అలాగా జీవించేదాన్ని. చిన్నప్పుడే ఇంకా ఆకలేసేస్తుంది కదా మళ్ళీ దొంగ చట్నీలు తినేసేదాన్ని. తిట్టేవారు నాన్న. అలా చేశారు. అలాగా కొంచెం పెద్ద అయిన తర్వాత నాన్నగారు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినాయి. నాన్నగారు ఒక ఖచ్చితంగా వదిలేశారు. నిద్రపోతుంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారిని ఇంకా మా అమ్మ కూడా ఇంకా ఏంటి చచ్చిపోదాం అనుకున్నారు పాపం. అయితే మా అమ్మ ఒకటే అందట మళ్ళీ మీ జాబ్ వచ్చింది మీరేం కంగారు పడకండి అంటే సరే అని చెప్పేసి అలా ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మా నాన్నగారు జాబ్ మా నాన్నగారికి వచ్చేసింది. అప్పుడు మా నాన్నగారు ఇంకా నేను ఇక్కడ రాజమండ్రిలో చేయను రిజర్వ్ పోలీస్ ఆఫీసర్గా చేసేవారు నాన్నగారు. అక్కడ నేను ఇంకా చేయను నన్ను 3 టౌన్ కేసు వేయండి రాజమండ్రి వెళ్ళిపోతాను కాకినాడ వెళ్ళిపోతానంటే మళ్ళీ నాన్నగారికి కాకినాడ వచ్చేసాను. అప్పటికి నాకు 4వ సంవత్సరం. ఇంకా వచ్చేసామండి ఇక్కడ ఇంక ఇలాగా నాన్నగారు అలా చూపిస్తారు. మీరు లైన్లో లోకల్ లైన్లో ఉండేదాన్ని. నాన్నగారు ఏం చేస్తారంటే ఎవరైనా దయ్యాలు వస్తే వదలగొట్టడం సప్పి. నాన్నగారు ఎప్పుడు దేవుని తెలుసుకున్నారు? నాన్నగారు తెలుసుకోవడం అంటే ఏమీ లేదు. ఇంకా నాన్నగారికి ఇంకా భక్తి చేయడం ఏమీ లేదు. ఏదో మోకాళ్ళు లేడు ఏదో కొంచెం అది ఏదో ప్రార్థన కూడా నాకు అర్థమయ్యేది కాదు కానీ చేసేవారు. ఏటో క్యాథలిక్ కనుక ఏదో అలాగే ఎలా అనుకుని ఎలా చేసేవాడు అంతేగాని అలాగే కొంతకాలం అలా గడిచిపోయింది. కానీ నాన్నగారు ఆంజనేయులు దండకం చదివేవారు. తర్వాత సప్పు మంత్రం వేసేవారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా జనాలు వస్తూ ఉండేవారు. అలా జరుగుతుంది. ఆ టైంలో నాకు భయంకరమైనటువంటి నాకు ఒక దురాత్మ పట్టుకుందన్నమాట. అది ఇంగ్లీష్ దురాత్మ. నాకు అది ఇంగ్లీషే రాదు. భయంకరమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ అలా చేస్తే నాన్నగారు చాలా ప్రయత్నాలు చేశారు. అది ఒక బెత్తం ఉండదమండి. అది ఇంకా నాన్నగారు బెత్తం చూపిస్తే దెయ్యాలు పారిపోయి బెత్తం చూపించినా పారిపోవట్లేదు ఏమీ లేదు. ఇక అందరూ నాన్నగారిని మొదలు కొడతా కదా మొత్తం ఇంకా మేడ నుంచి మెట్ల నుంచి ఇంక ఇష్టం అనమాట. ఇంకా అలా అంటే అలాగే చేస్తే ఇక నాన్నగారిని వల్ల
సరిగ్గా 5వ సంవత్సరం వచ్చేసింది. ఓకే. ఇంకా అప్పటి నుంచి నాన్నగారు ఇంకా దీని నా వల్ల కావట్లని చెప్పేసి ఏదో మంత్రాల దగ్గర తీసుకెళ్ళి ఏదో వదలు కొట్టించారు. తర్వాత ఇంకా అప్పుడు చెప్పారు ఇంకా నాన్నగారు, అమ్మ నువ్వు దొంగసాటి తినేస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డో గనక అని చెప్పేసి చెప్పారు. తర్వాత నాన్నగారు మళ్ళీ ఇంకోటి అన్నారు, చిచ్చి నా కూతురు దయ్యాన్ని వదలగొట్టలేకపోయింది, నాకెందుకు ఈ దండకం అని చెప్పేసి పొయ్యిలో వేసేసారు. తర్వాత పేకబత్తం కూడా ఇరిపేశారు. తర్వాత సప్పేసినటువంటి పెద్దది ఇంత అది ఒక చేప అన్నమాట, అది చేప పడుతూ ఉండేది, అది ఇంత పెద్ద జువలా ఉండేదండి, దాన్ని కూడా నాన్నగారు పొయ్యిలో వేసేసారు. వేసేసింది. అప్పటి నుంచి కూడా ఇంకా నన్ను దేవుళ్ళు అలా పెంచుతూ ఉండేవారు నాన్నగారు. అమ్మ అలా గుడికి పంపించేవారు, సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, అలా సండే స్కూల్ తర్వాత యూత్కి వెళ్ళేదాన్ని. ఇంకా అలాగా నన్ను నేను ఒక్కదాన్ని, మా అన్నయ్యలు కానీ ఎవరో వచ్చేవారు కదా. అలాగే మా అన్నయ్య కొంతకాలం తర్వాత మా అన్నయ్యకి 18-19 టైంలో వయసులో 20 వచ్చింది, పెద్దని మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఇంకా మిలిటరీలోనే ఇంకా అలా ఉండిపోయాడు. ఇంకా చిన్న అన్నయ్య కూడా భక్తి జీవితం లేదు. ఆయన ఇంకా అలా కొంతకాలం చిన్న కూడా మిలిటరీకి వెళ్ళాడు. ఆడ కొన్ని కారణాల వల్ల మళ్ళా వచ్చేసాడు. అలా కాకినాడ వచ్చేస్తే ఇంకా తను ఏంటంటే రౌడీగా మారిపోయాడు. ఇక రౌడీ అంటే ఇంక ఎలాంటి అంటే రౌడీ కదనమాట. ఇంకా నాకు పెద్ద ప్రార్థన చేయడం వచ్చేది కాదు. రౌడీ అంటే రౌడీ కనుక నాటితో పాటు నేను ఎగరడం ఏదో అలా సరదాగా ఉండేది కదా. సినిమాలు ఎక్కువ పిచ్చి. అమ్మకైతే ఇంకా అయ్యి బాబాయ్ ఒక్కరోజు వారానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళం కదా అంతే సినిమాకి. అమ్మ నన్ను సినిమాల్లో చాలా బాగా పెంచేసింది. సినిమాల్లో అంటే ఇంక ఇలా అలా పెంచలేదు. నేను కూడా సినిమా పాటలు చాలా బాగా పాడేసేదాన్ని. ఇంకా లోకం అంటే ఇంకెంతే తినడం. నాన్నగారు పోలీసు, బోల్ డబ్బులు వచ్చాయి. నాన్నగారికి ఏంటంటే ఇంకా సంపాదన అక్కర్లేదు నాన్నగారికి. ఇంకా ఆయన తాగేవారు, ఆయన తాగడం, చిన్న ఏమో రౌడీగా అయిపోవడం. నాకు అర్థమయ్యేది కాదు కానీ లోకం ఇంతేనేమో అనుకునేదాన్ని. మరి నాన్నగారు పోలీస్ అయ్యండి, చిన్నయ్య రౌడీగా మారినప్పుడు నాన్నగారు ఎలాంటి కేసులకి వెళ్ళేవాడు. వెంటనే అప్పట్లో పెద్ద ఏమి కాదు కనుక మా అబ్బాయి సార్ వదిలేంటే నాన్నగారు ఇలా చెప్పగానే అన్నీ వదిలేసేవారు. ఇక రౌడీ అంటే టీ చిన్న అంటే పెద్ద పేరు. మిలిటరీ రోడ్లో టీ చిన్న అంటే హడలు అనమాట. కొంతమంది ఉన్నారు, పంతం బాబురావు ఇంకా అలా ఎవరెవరు ఉన్నారండి. వాళ్ళందరితో కూడా వీడు కూడా పెద్ద రౌడీ. ఇంకా రౌడీ అంటే ఇంకా చెప్పాలంటే ఇక మనుషుల్ని లేపేసి అంత హిందీగా రౌడీ అనమాట. ఇంకా ఆయన బాక్సింగ్ ఆడేవాడు, కరాటే చేసేవాడు, అన్నీ చాలా ఇంకా లోకానుసారంగా తిరిగాడు ఆయన. నాకు ప్రార్థన చేసేదాన్ని కాదు కానీ ఏదో సరదా సినిమాలు చూడడం, బయటికి బాగా చేస్తాం ఇదే అనుకున్నా. ప్రార్థన లేదు నాకైతే. అలా జీవితం సాగిపోతుంది. నాన్నగారు అయితే చాలా సంబంధాలు వచ్చాయి. నాన్నగారు క్రైస్తవుడికి తెలియాలనేవారు. మా నాన్నగారిలో అది ఎందుకు అలా ఉండిపోయిందో తెలీదు. నాన్నగారు మాత్రం నా కూతురికి అస్సలు హిందువుని ఇవ్వడానికి ఇష్టపడను. చాలా హిందూస్ లైన్లోనే చాలా మంది వచ్చి అడిగారు, ఇవ్వలేదు. లైన్లోనే చర్చిలో వాళ్ళు కూడా వచ్చి అడిగారు, మేరీని మాకు ఇచ్చేసి ఇవ్వండి, మ్యారేజ్ చేసుకుంటాం. అబ్బాయి మీ అబ్బాయి మంచిగా తాగుతాడు, ఇవ్వను, మా అమ్మాయిని దేవుడు బతికించాడు. మా నాన్నగారికి ఏదో ఒక రకమైనటువంటి దేవుని ఆత్మ ఉండదు కానీ మళ్ళా లోకానుసారంగా ఉండేవాడు. నన్ను మాత్రం హిందూగా చేయకూడదు, క్రిస్టియన్నే చేయాలి. నాకు కూడా హిందువులు చేసుకోవాలి, క్రైస్తవుని చేసుకోకూడదు అని నాకు ఉండేది. ఎందుకంటే లైన్లో ఉండేవాళ్ళం అంతా ఏంటంటే మా జీవితం అంటే సినిమాలు చూడడం లోకానుసారంగా అలా ఇంకా ఎంత హ్యాపీగా జీవించేవాళ్ళం. ఇంకా కష్టం అంటే తెలియకుండా పెంచారు నాన్నగారు. ఇంకా అలా జీవించినప్పుడు ఇంకా మా అమ్మ అనేది క్రైస్తవులను చేయకు వద్దు అనేది మా అమ్మ. కాదు నేను క్రైస్తవుడిగా చేస్తాను నా కూతురు కూడా ఆయన. నాన్నగారికి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగా చర్చిలో జకరయ్య గారని ఒక ఆయన చాలా దేవుని చాలా మంచోళ్ళు, ఆయన మొన్నే చనిపోయారు, వాళ్ళ అబ్బాయి సంబంధం కావాలని మేరీకి చేస్తారడితే అది ఒప్పుకోదురా అన్నారు నాన్న. ఒక్కసారి చూపిద్దాం అన్నారు. సరే అయితే అని చెప్పి భాస్కర్ వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను చూసి, నేను సండే స్కూల్ మాస్టర్ అయిన నాకు. మీరు కాకినాడ మీ వయసు 5 సంవత్సరాలు ఉండగానే వచ్చేసారు. మీ చదువు కానీ అమ్మ మీరేం చదువుకున్నారు? నేను 7th పాస్ అయ్యి 9th 8thలోకి వెళ్ళాను. నాన్నగారు ఇంకా అంతే కదా, ఇంక మరి ఇంకా అప్పట్లో ఇంకా చదువులు పెద్ద చేయలేదు. నేను అలాగా మానేసి ఇంట్లో ఉన్నాను. అంతే 16. అప్పటికే నా వయసు దగ్గర అంటే 14. ఇంక 16 వచ్చింది. ఇంకా నాన్నగారు సంబంధం చూడడం మొదలెట్టారు. లైన్లో ఉన్నారు అని చెప్పేసి 15-16 వస్తే ఆడపిల్లలకి వివాహాలు చేసేయాలి, ఖచ్చితంగా ఉంచడానికి వీలేదు. మా అమ్మాయి అయితే 14కి మొదలెట్టేసింది. చేసేయాలి అర్జెంటుగా అంటే మా నాన్నగారు ఒప్పుకోలే, వద్దొద్దు అస్సలు చేయడానికి వీల్లేదు,
16 రాని అనేవారు. అలా అయితే 16 వచ్చాక నాన్నగారు సంబంధం అప్పుడు నాన్నగారు కూడా నాన్నగారు ఉద్యోగంలో ఉన్నారు, రిటైర్ అయిపోతుంది ఇంకొక 2 నెలల్లో రిటైర్ అయిపోతారు అన్నమాట. ఇంకా అయిపోతుంటే అప్పుడు ఇంకా ఉంది నాన్నగారు సర్వీసు. కానీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు పరిపాలన వచ్చింది కదా, దానివల్ల ఆయన ఇంకా వద్దు తీసేయాలని చెప్పేసి పెట్టేశాడు ఆయన. ఆ టైంలో ఇంకా నాకు మ్యారేజ్ ఇంకా అవుతుంది 4 నెలలు చేశారు డ్యూటీ అంతే. ఇంకా అయిపోయింది. ఇంకా నాన్నగారు సంబంధం లైన్లో ద్వారాగా తీసుకొచ్చారు. నాన్నగారు ఒక ఆంటీ తీసుకొచ్చారు. జకరియా మా అత్తయ్య గారి పేరేమో లిల్లమ్మ గారు, మామయ్య గారి పేరేమో జకరయ్య గారు. వీళ్ళు ఎలా తెలుసు మీకు? నేను చర్చిలోని. మీరు చర్చికి వచ్చేవాడు? నేను వెళ్ళేదాన్ని కదా, చెప్తున్నాను కదా, చర్చికి వెళ్ళి నన్ను పంపించేవారు చర్చికి. అమ్మ నాన్న అన్నయ్యలు వచ్చేవారు కాదు, కానీ నేను మాత్రం వెళ్ళేదాన్ని. దానివల్ల సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, యూత్ మీటింగ్కి వెళ్ళేదాన్ని. నా అన్నయ్య కొన్ని వెళ్ళడం మానే అన్నాడు అంతే. ఇంక మానేశాను. మానేసిన తర్వాత అలాగా జరుగుతున్న సమయంలో ఇంక సంబంధం వచ్చింది. నాకైతే వద్దన్నాను నేను. మా నాన్నగారు ఒకటి అన్నారు, నువ్వు ఖచ్చితంగా నేను నచ్చేసాను. పాస్టర్ గారు అడిగారు, సండే స్కూల్కి యూత్ మీటింగ్కి వచ్చి మానేసావు పెట్టమంటే మానేశానండి అన్న. మానేసంటే ఇంకా మా నాన్నగారు బాగా నచ్చేసింది. మా నాన్నగారు ఇంకా ఎలా నచ్చేసినట్టు ఇంకా అప్పట్లో జాబులు అంటే చాలా ఇష్టం అందరికి. జాబులు ఉండే కాదు కదా ఎవరికని. ఫుడ్ కార్పొరేషన్ అంటే అబ్బో బాబాయ్ పెద్ద జాబ్ ఆయనకి. లేదు ఇంక ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి బుజ్జి అన్నారు. వద్దు నాన్న, నాకు హిందువులు కావాలి నాన్న, హిందువులు కావాలి. హిందువులు అంటావేంటి? ఇప్పుడు నేను చూడు ఎలా ఉన్నాను. మీరు చర్చికి వస్తూ కూడా మీకు వీళ్ళకన్నా కూడా హిందువుల మీద ఎక్కువ. నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇంకా దేవుడు దేవుడు యేసుబాబు అంటుండేవాడు కనుక అనేవాడు, నాన్న అనేవాడు. కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హిందువులు చేసుకోవాలని ఉండేది నాకు. ఇంక పోలీసు లైన్లో ఎలా ఉంటుందంటే ఉదయం అంతా దాగొచ్చి కొట్టడం అదే ఇష్టమయ్యేది. ఎందుకంటే ఫుల్ లైన్లో ఇంకా అదే ఇంకా వాళ్ళని పోలీసు వాళ్ళు చేసుకోవాలి. నాకు సంబంధాలు వచ్చినాయి కూడా పోలీసు జాబ్ ఉన్న వాళ్ళు వచ్చేవారు నాకు. కానీ నాన్నగారికి అయితే ఇష్టం లేదు, చేయకూడదు. దేవుడు బతికించాడు. నాన్నగారికి ఒకటే, దేవుడు బతికించాడు ఇవన్నీ, ఖచ్చితంగా తను అలాగే చెయ్యాలా. అలాగైతే పట్టుదల మా నాన్నగారు పట్టు చేసేసారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు దేవుడంటే అసలు ఒక పాట కూడా వచ్చేది కాదు. మా అత్తయ్య గారు సరే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా క్రైస్తవంగా మీరు దాంట్లో నుంచి క్రైస్తవ్యం కుటుంబంలోకి వచ్చిన తర్వాత, సేవకుల కుటుంబంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడిపోయాను. ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఉండదు కదా అందులో. అంటే సినిమాకి వెళ్ళడం ఉండదు, జోక్స్ ఉండవు. అత్తయ్య గారు మాకు చిన్నప్పటి నుంచి ఉండిద్ది. మా అత్తయ్య గారు సేవకురాలండి. ఆవిడ లైన్లో అంతా వచ్చి స్వార్ చేసేవారు. ఆవిడ లీలమ్మ గారు. మా మామయ్య గారు లైన్లో జకరయ్య గారు వచ్చి ప్రేయర్ చేస్తారని చెప్పేవారు, కానీ ఆయన అంతగా పరిచయం లేదు నాకు. మా అత్తయ్య గారు అంటే మొత్తం రోజుల్లో లీలమ్మ గారు జకరయ్య గారు పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? నాకేంటంటే మా అత్తయ్య గారు వచ్చేస్తున్నారు, బాబు బుర్ర తినేస్తుంది, సుమారు చేసేస్తుంది, వచ్చి ఇదే అనుకునేవాళ్ళం అండి. సుమారు చెప్పారు. ఆవిడ ఎప్పుడో పాట పాడేవారు వచ్చి లైన్లోకి వచ్చి. ఎనివారు కాదు పాపం. ఏం పాట పాడేవారు? రాకడనే రైలు బండి వస్తున్నది, ఆ పాట పాడేవారు. రాకడంట బండి అంట మనం ఎక్కుతామంట. ఏంటి ఇవిడికి అసలు అంటే మా అమ్మని నోరు మూసుకో ఇంటేం, లేకపోతే మా ఆవిడని ఎక్కడిస్తావు ఇంట, అలాగా మా అమ్మగారు తిట్టేవారండి. నేను నాకు తర్వాత ఆవిడే మా అత్తయ్య గారు అవుతారని నాకు తెలియలేదు, ఊహించలేదు అసలు. అలా అయితే ఇంకా మాకు ఇంట్లో కుటుంబారాధన అంటే తెలీదు. అది కుటుంబారాధన చెయ్యాలి. కుటుంబారాధన పెట్టేవారు అత్తయ్య గారు. కుటుంబారాధన మా మధ్య గారు, బెంజమిన్ గారు, డానీ, మా ఆడబడుసులు మొత్తం. నాకు నిజంగా ఏంటంటే అక్క చెల్లి లేరు కనుక వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వీళ్ళందరూ ఉండేవారు కనుక ఒక రకమైన ఆనందం వచ్చేది. కానీ వాళ్ళు ఎవరు సినిమాలు చూడరు. మా అత్తయ్య గారు ఫ్యామిలీ ఎవ్వరు కూడా అస్సలు. మా అత్తయ్య గారు కానీ మా అత్తయ్య గారు మావయ్య గారి యొక్క సంతానం ఎంతమంది అమ్మా? 9 మంది, మొత్తం 9 మంది. మీరు ఎన్నో కోడలు? 4వ కోడలు. అత్తయ్య గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత భక్తి అంటే ఏంటి నేర్చుకున్నా. మొదట మా అత్తయ్య గారు కుటుంబారాధన చేసేవారు. ఏంటి ఆరాధన అనేదాన్ని, ఏంటి ఆరాధన ఏంటి బాబాయ్ అసలు నాకు నచ్చేది కాదు, చిరాకు. అంటే ఏం పోనీ పాటలన్నా అత్తయ్య గారు పాడేది ఏంటంటే ఎక్కువగా యెహోవా నా మొర ఆలకించె అది. చూసావా చెప్పాను కదా, పోలీసు వాళ్ళు గుర్తు చేసుకుంటే ఇలాగ ఉంటది. పాట రాదు, వాక్యం కూడా చదివేదాన్ని కాదు. మీరు చర్చికి వచ్చినా కానీ వాక్యం చదవడం అనేది అసలు బైబిల్ ఎప్పుడు ఒక్కరోజు కూడా ముట్టుకోలే, నేర్చుకోలేదు, చేయడం కూడా. అసలు నా బైబిల్లో సినిమా టికెట్స్ ఉండేవి. బైబిల్లో సినిమా టికెట్ పెట్టుకునేదాన్ని. అంతా చెప్తున్నా కదండి, ఏదో నాన్నగారు జీవితం లోకానుసారంగా అంటే ఇంకా
వెళ్ళమన్నారు, బతికారు కనుక వెళ్ళాలి చర్చికి. నాన్నగారు పట్టుదల, మా అమ్మ అయితే కాదు. మా అమ్మది అయితే అస్సలు ఏం లేదు, నాన్నగారే గుడికి పోయి. మా అమ్మ అయితే బాగానే మరి ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు ఆ సినిమా మానేమంటారు, ముక్కులు తీసామంటారు, అవి తీసామని వద్దమ్మా అని చెప్పారు. కానీ నాకైతే ఇష్టం, వెళ్ళేదాన్ని. ఎక్కువగా నాకు బాప్టిస్ట్ అంటే ఇష్టం ఉండదు, కానీ పెంతుకోస్తు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ బాగుంటది, పాటలు పాడతారు, అదొక ఆనందం. ఎందుకో మధ్య మధ్య లైన్లో ఎవరితోటని వెళ్ళేదాన్ని. ఆ ప్యారేజ్ పట్లోని డేవిడ్ చర్చ్కి, ఆ చర్చ్కి వెళ్ళేదాన్ని. కానీ ఎక్కువ నాకు అదే నచ్చేది. ఈ బాప్టిస్ట్ పెద్ద ఎక్కేది కాదు, కానీ అయినా తప్పదు వెళ్ళేదాన్ని. మా ఆడపడుచులు అందరూ నా పక్కనే కూర్చునేవారు, కానీ నేనే వాళ్ళు అవుతాయని తెలిసేది కాదు. తర్వాత అత్తయ్య గారు, దేవుని ఏర్పాటు, అలాగా మ్యారేజ్ లో ఇంకా అలాగా అత్తయ్య గారు భక్తి, మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూశారు. మా అత్తయ్య గారు, మా ఆడపడుచులు చాలా చాలా మంచిది. నాకు చిన్నప్పటి నుంచి ఇంకెవరు లేరు దాని మీద, వాళ్ళు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంకా ఆడపడుచులు అంటే నేను ఇంకా చాలా ఇష్టం, వాళ్ళకి నేను ఇష్టం, నాకు వాళ్ళు ఇష్టం, ఇంక చెప్పడం ఏముందండి. అలాగే మధ్యలో కూడా నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. వదిన అని వదిలేవారు కాదు. అలాగే అనేదాన్ని, వెళ్ళేదాన్ని. మాస్టర్ గారు అనేవారు, మీటింగ్ వస్తామంటే రానిపో అనేదాన్ని. ఇంకా అలాగే తర్వాత ఒంగోలు వెళ్ళిపోయాం, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాస్టర్ గారు ఇంట్లో ఉండేవారు కాదు. ఆయన 24 గంటలు జాబ్ చేసుకోవడం, 6 గంటలకు వచ్చాడు, మళ్ళా సేవకి వెళ్ళిపోవడం. రాత్రులు ఎంత నరకం అంటే నిజంగా. ఇంకా నేను అనేదాన్ని, ఇగో మా నాన్న చేసాడని దాన్ని, నువ్వు ఉండడం లేదు, పిల్లలు ఒక్కలు పెట్టి ఉండలేకపోతున్నాను అనేదాన్ని. తప్పదు అలా. అసలు ఇంకా ఆయనకి ఏంటంటే సేవ, నువ్వు అలా ఉండంతే. నేను మాత్రం పేరు చెప్తారు, డేవిడ్ గారు. అయితే ఆయన వెళ్ళిపోతుండేవారు సేవకి. ఒంగోలు అలా పరిచయం చేస్తుండేవారు. తర్వాత మెల్లిమెల్లిగా నేను పాటలు నేర్చుకున్నా. మన దేవుడు హృదయాలు మార్చే దేవుడు కదా, మన తలంపులు అన్ని ఆలోచనలు మార్చే దేవుడు. అలాగలాగా దేవుని దేవల్ల నేను ఎలా మారు మనసు పొందేసానో ఆ తర్వాత పాస్టర్ గారు మద్రాస్ మీటింగ్ తీసుకెళ్ళి, తమిళనాడు అటు సైడ్ మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండమంటండి. ఒక్కొక్క సేవకుడు చెప్పినాడు, పాస్టర్ గారు గొడవ పెట్టేదాన్ని నేను, నువ్వు ఏంటి వాళ్ళకి చెప్పే వెళ్ళండి. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? అప్పుడు నా వయసు, పిల్లలు పుట్టారా? అదే చిన్న పెద్ద బాబు పుట్టాడు, నా వయసు 20. ముగ్గురు పిల్లలు పుట్టేసిన తర్వాత నేను చర్చికి వెళ్ళడం మొదలెట్టుకు 20 సంవత్సరాలు వచ్చేసి. ముగ్గురు సంతానం అంటే దగ్గర కానుపు కనుక తొందరగా 20 సంవత్సరాలకు అన్ని అయిపోయింది. ఏ సంవత్సరంలో మీరు మారు మనసు పొందారు? సరిగ్గా నాకు అంటే మారు మనసు పొందుకోవడానికి గల కారణం, మీరు ఎలాగా మారు మనసు పొందడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మీకు ఏమన్నా దర్శనం కాదు, కానీ నాకే చాలా అనిపించింది. ఇంకా ఈయనేమో అందరూ పాస్టర్ గారు అనడము, పాస్టర్ గారి భార్య ఏంటి ఇలా ఉంటుంది ఏంటి అనడం, నాకే కొంచెం బాధగా అనిపించి ఆ మాటలు మిమ్మల్ని బాగా గుచ్చాయి. ఎందుకులే నేను కూడా మారిపోతే మంచిది కదని కొంచెం తగ్గించా, కొంచెం స్టైల్ అంత తగ్గించి అలాగా ఉండేదాన్ని. సంవత్సరంలో మాది ఇక నాకు అంటే నా వయసు అప్పుడు 25 వచ్చేసింది. అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాను కదా, మరి 5 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ మాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాకినాడ వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు మీరు ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు. మరి కాకినాడలో పరిచర్య మామయ్య అత్తయ్య వాళ్ళు చేశారు? మామయ్య గారు అప్పుడు చనిపోయారు. లేరు అప్పుడు చనిపోయారు ఆయన. అత్తయ్య గారే సువార్త ప్రకటించి, నీలమ్మ గారే సువార్త మొత్తం. మన డేవిడ్ అని మా పాస్టర్ గారు అలా చేసేవారు. అక్కడ అత్తయ్య గారు వేసారంటే ఇక్కడ సువార్త చేసేవారు స్వామినారులో. అప్పుడు నేను ఇష్టం ఉండేది కాదు సువార్త అంటే ఏంటి అనేదాన్ని. మమ్మల్ని మా అత్తయ్య గారు మా చిన్న తోటకోళ్ళు నేను ఇద్దరం కలిపి అప్పటికి పాటలు నేర్చేసుకున్నా. కొద్దిగా ఒంగోలులో ఉన్నాం కదా. కొంచెం ఫస్ట్ పాట ఏంటి మీరు నేర్చుకున్న పాట? ఫస్ట్ పాట అదే అండి, నీ చేతితో నన్ను పట్టుకో. ఆ పాట నేర్చుకున్నాము. పాడతారా మా కోసం? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
అని పాడేదాన్ని. అత్తగా నన్ను చాలా ప్రోత్సహించారు. ఎంత బాగా పాడుతున్నావు అని చెప్పి నాకు కొన్ని ఐటమ్స్ ఇస్తామండి. అవి మరి మొక్కజొన్న పొత్తులు, తర్వాత చిన్న చిన్నవి అవన్నీ కొంటాను. స్వామివారు వస్తావా సేవకంటే నా దగ్గర డబ్బులు ఉండే కొనుక్కోవడానికి, కానీ అత్తయ్య కొంటారు అదొక ఆనందం. సరే వస్తానని చెప్పేసి ఇక్కడికి స్వామివారి ఇక్కడ కాలం ఉంది కదా, మీరు వచ్చేటప్పుడు ఇంద్రపాలెంలో ఆ కాలంలో దోణి ఉండేది అన్నమాట. ఆ దోణి ఎక్కేసి వచ్చేవాళ్ళం. మా అత్తగారు వచ్చి మా కోళ్ళ చాలా బాగా పాటలు పడింది, కొంచెం వింటావా. ఆవిడ సువార్త చాలా చేస్తూనే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు చేసి, అంటే పాటలు పాడడానికి తీసుకొచ్చేవారు. అలాగే మా తోటకోళ్ళు 2-3 సార్లు వచ్చి మానేసింది. ఇంక నేను వచ్చేదాన్ని, పిల్లలకి స్కూల్ పంపించేసిన తర్వాత వచ్చేసేదాన్ని. వచ్చేస్తే అత్తగారితో పాటు అలా సువార్త చేసేదాన్ని. అలా చేసి ఇంకా నాకు అనిపించింది ఆవిడ తిట్టేవారు. ఇంటికి వచ్చి నేను అనేదాన్ని, ఎందుకంటే వాళ్ళతో తిడతారు. ఒక్కోసారి అత్తయ్య గారిని తిడుతుంటే, ఎందుకు మీరు అలా తిడుతున్నారేంటి ఆవిడంటే, ఇంకో అలా అనకూడదు, పౌల్ గారు ఇంకా నేను ఇంకా తెలియదు కదా, పౌల్ గారు ఇంకా భయంకర శ్రమలు అనిపించారు, అలా తిడుతూ అలాంటివేంటి, ఆ పాపకి ఏం తెలియదమ్మా అలాగనమాట. సరే అలా సాయంత్రం వరకు చేసేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. అలా అన్నప్పుడు మరి అత్తయ్య గారికి ఒకసారి ఏమైందో తెలియదు, కానీ నన్ను అన్నారు ఆవిడ, మేరీ నువ్వు ఒకసారి నాతో పాటు రా అన్నారు స్వామివారి చర్చికి. అప్పుడు చిన్న గుడిసెనమాట అండి, జనాలు అందరూ కూడా ఎలా రిక్షాలు తక్కువ. అయినా సరే వెళ్ళిన తర్వాత వాళ్ళు అమ్మాయిలు అన్నారంట, నేను వదిలిని వేళ అభిషేకిస్తానంటే, ఎందుకంటే దేవుడు చెప్తుందంటే వాళ్ళు నాకంటే భక్తులు. నా భక్తి పెద్ద ఏం కాదు, కానీ వాళ్ళు నాకంటే భక్తులు కనుక వెంటమ్మా వదిలి తీసుకెళ్తాను నా అభిషేకం, మీరు అలా కూర్చోండి నీకు ఎందుకు అని చెప్పేసి నాకు చిన్న చర్చకు తీసుకెళ్ళి చిన్న నూనె తీసుకెళ్ళి నా ఎత్తుమే పోసారు. ఎందుకండి పోస్తానంటే, ఏమో నాకు తెలియదు, నిన్ను అభిషేకించమన్నారు దేవుడు అంటే. నన్ను అభిషేకం ఏంటి, నాకెందుకు ఈ తిప్పలు అంటే, లేదు నువ్వు దేవుడు వాడుకుంటా అని చెప్పారు, నువ్వు ఖచ్చితంగా సేవ చేస్తావు. నేను సేవ చేస్తానా అవి వేసుకుని సర్లే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. అత్తయ్యగారిని ఇంటికి వచ్చేసాను. ఇంకా నన్ను మా అమ్మని మరిపించారు అత్తయ్య గారు, అంత మంచిగా చూసుకున్నారు నన్ను. మా నాన్నగారు మ్యారేజ్ అని కొత్తలో ఒక మాట చెప్పారు నాకు, అమ్మ అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నావు కనుక నీకు అంటే ఎందుకు మా నాన్నకి అంత ఎక్కువ జనవరాలు చేశారంటే పెళ్ళి నాకు మా నాన్నమ్మకి మా నాన్నప్పడే, మా అమ్మమ్మకి మా అమ్మ కొత్త, ఇంకొక ఇర్రాన్ని ఉన్నాడంటే వాడు పెద్ద పట్టించుకునేవారు కదా. అప్పుడు చెప్పారు ఏంటంటే, మా అమ్మాయి ఏమన్నా మీరు పట్టించుకోకండి అమ్మా అని చెప్తే, పాప మా నాన్న ఇలా చెప్తున్నారు కదా, నేను ఇంక వెళ్ళి ఎదిరించకూడదు. అలా నేను మారిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుని ప్రేమ, అత్తయ్య గారిలో ఒక రకమైనటువంటి ప్రేమ ఏంటంటే ఏమనివ్వరు కాదు నన్ను. అందుకని నాకు చాలా నచ్చేసారు ఆవిడ. అందుకని ఆవిడతో పాటు అప్పుడప్పుడు సేవకి వెళ్ళేదాన్ని, అలా చేసేదాన్ని. ఇంకా అలాగా నా జీవితం ఎందుకు అత్తయ్య గారితో సేవకి వెళ్ళిన. అలాగే నాకు కొంచెం అప్పు చెప్పారు కదా, నేను అలాగే ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకసారి దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. నశించిపో ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయవా అన్నారు. తర్వాత సువార్త ప్రకటించవా అని చెప్పారు. నాకేమీ రాదు కదా నాన్న అంటే, వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలంటే అత్తయ్య గారు చెప్పాను. ఏంటి అత్తయ్య గారు ఏదో ఒక ప్రేరేపణ అంటే, నాకు దర్శనం అంటే దర్శనం కాదు ప్రేరేపణ. ఇలా వచ్చింది ఏంటంటే అత్తయ్య గారు అంటే, ఏమి కదమ్మా నువ్వు సువార్త చేయాలని. అప్పుడు మా ఆడబడుసు గారు కూడా సువార్తకి వెళ్దామని అడిగింది నాతోటి. ఎక్కడికి వెళ్తాం సువార్తకి, మా అత్తయ్య గారితో ప్రేయర్ చేయించుకున్నాను. నేను సువార్తకి పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నానండి అంటే, బాబోయ్ నా కోళ్ళ బాబోయ్ అన్నారు అత్తయ్య గారు. ఈయన మా పాస్టర్ గారిని కూడా అడిగా, నడితే సువార్త కంటే ఇంక నేనేమంటానే బాబు ఇల్లని చెప్పి హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాను. ఏ సంవత్సరంలో మీరు సువార్త మొదలు పెట్టాలి? సరిగ్గా నాకు 30 వచ్చేసింది. 30 సంవత్సరాలు నాకు సువార్త చేయాలి. మొదటి సువార్త ఏంటంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. కాకినాడ జీజీహెచ్కి వెళ్ళేదని. వెళ్తే అక్కడ అందరూ వద్దనివ్వరు, డాక్టర్స్ అయ్యి చెయ్యొద్దనివ్వరు సువార్త. అయినా నాకు సువార్త ఇష్టం కనుక వెళ్ళిపోయిందని. వెళ్ళిపోయి క్యాన్సర్ వార్డులకి అక్కడికి ఇంకా తెలియకుండా దేవుని ఆత్మ నడిపింపు ఎలా అంటే ఇంకా చాలా సేవ అనమాట. ఇంకా పొద్దు వెళ్ళిపోయి 10:30 కల్లా ఇంటికి పిల్లలకి బాక్సులు అన్నం పెట్టేసి 10:30కి వెళ్ళిపోయి 5:30కి వచ్చేదాన్ని సేవకి. మా ఆడబడుసు గారు ఇద్దరు వెళ్ళేవాళ్ళం. లీలమ్మ గారు ఇంకొచ్చేవారు. లీలమ్మ గారు సేవ్యరు. ఆవిడ ఎక్కువగా ఏంటంటే సేవకురాలు. ఆవిడ సువార్త అంటే పనసపాడు, సర్పవారం ఆ ఏరియాలో ఆవిడ సువార్త ఆవిడకి వెళ్ళిపోయారు. ఇంకా నన్ను వదిలేసారు, ఇంకా నన్ను రక్షిస్తారు కదా, ఇంకా పని అయిపోయింది. ఇక సువార్త చాలా భయంకరంగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చాలా ఆలోచించుకునేదాన్ని. ఏంటి ప్రభు ఎంతమంది ఉన్నారు, అందరూ నాకు ప్రార్థన రాదమ్మా బాబు అంటే, లేదమ్మా ప్రార్థన చేయండి. నాకు నేను అంటే ఇంద్రపాలని ఉండేవాళ్ళం కనుక అనుకునేవారు నేను పెద్ద జాబ్ చేస్తున్నానేమో అనుకునేవారు. ఏంటి అమ్మాయి రోజు వెళ్ళిపోతుంది జాబ్ చేస్తుంది
సువార్తకి ఎలా వెళ్ళేదని అంటే తెలియదు. మళ్ళీ పూలు పెట్టుకొని అంటే 3 4 ఏదో పూలు పెట్టుకుని మంచిగా తయారైపోయి ఏదో చిన్న లిప్స్టిక్ కొట్టేసుకుని వెళ్ళేదాన్ని సువార్తకి. తెలియక అలా వెళ్ళిపోయేదాన్ని. దాన్ని జాబ్ చేస్తానేమో అనుకునేదాన్ని. ఒకసారి మాడబడి చెప్పింది, వదినా మీరు మేకప్లో రాకే అంతే, వస్తాను ఇలా వస్తాను అలా రాకూడదు వదినా, కొంచెం మారాలి నువ్వు అంటే, సర్లే మారుతానులే మెల్లిమెల్లిగా మారుతాను. అలా సువార్త పడ్డ. సిల్లీగా చేసిన సువార్త ఎలా అయిపోయిందంటే అదే ప్రపంచం. ఇంకా మాకు ఫస్ట్ మీరు వాక్య పరిచర్య ఏమని చేశారు? రోగుల దగ్గరికి వెళ్ళిన ఏం కాదు. మా అత్తయ్య గారు చిన్నప్పుడు మాకు సువార్త చెప్పారు కదా, దేవుని దాకా వస్తుంది అదే అంటుందని. దేవుని దాకా వస్తుంది, మనం చనిపోతామంట, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంట, మీరందరూ మారు మనసు పొందండి, ఇదే చెప్పేవారు.